ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో వ్యాయామం చేసుకోవటం అనేది కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కానీ కష్టమైపోతుంది. అలాంటి దానికి ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 నుంచి 2000 మంది డైలీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే ఈరోజు గవర్నమెంట్ దీన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తూ ఉన్నారని విన్నాను. సరే, ఈ రెండిట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వీళ్ళకి ఇన్ని రోజులుగా 20-30 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి ఏ విధంగా మనం ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించడం అనేది ఇంపార్టెంట్. ఇది డిస్టర్బ్ చేసేటప్పుడు దీన్ని క్రికెట్గా బాగా చేయటం వల్ల కూడా ఓకే, పర్యాటకంగా కానీ ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇద్దరి అభిప్రాయాలని బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూపించి సేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దీన్ని కూడా డెవలప్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇది చూస్తూ ఉంటే బ్యాక్ చాలా పడిపోయి ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సమస్యల్ని పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.